వ్యూవర్స్ కి చెప్పిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. డిస్క్రిప్షన్లో ఈ వీడియో ఆయన ఏమన్నారు అనేది డిస్క్రిప్షన్లో ఆర్టీవీ సోషల్ మీడియా ఎక్స్ హ్యాండిల్ ఉంది. ఇప్పటికే హనుమంతుడిపై డైరెక్టర్ రాజమౌళి వ్యాఖ్యల దుమారం అనే టెక్స్ట్ కింద డిస్క్రిప్షన్లోకి వెళ్తే కనుక మీకు ట్విట్టర్ హ్యాండిల్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆయన ఎగ్జాక్ట్గా ఏమన్నారు అనేది మీరు మాటలతో సైతం వినే అవకాశం ఉంటుంది. ఆ హ్యాండిల్ని క్లిక్ చేస్తే బికాస్ ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఒకసారి ఎందుకంటే ఇది నేను అంటున్న మాట లేకపోతే వేరెవరో ఒకరు అంటున్న మాట కాదు, సోషల్ మీడియాలో ఐ రిక్వెస్ట్ కృష్ణమోహన్ మీరు ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నించండి. ఆ ట్వీట్స్ని నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు, శ్రీధర్ అడబాల ఆయన ట్వీట్ చేశారు, అందరికీ చూపించాల్సిన ఈవెంట్ అంటూ ఒక ఏమంటారు దాన్ని, డిజిటల్ ప్లాట్ఫాము వాడి ఒక ప్లాట్ఫామ్ ఇన్కమ్ పెంచడానికి వాడి హనుమాన్ ఎందుకు సార్ తప్పు పట్టడం, అసలు దేవుణ్ణి నమ్మనప్పుడు దేవుని మీద కోపగించకండి, అప్పుడప్పుడు ఇలాంటి టెక్నికల్ గ్లిచ్ సహజమే, మీ సినిమా హైప్ ఏమీ తగ్గదు, ఈ మాట మిగిలిపోద్ది అంటూ కూడా ఒక వ్యక్తి చూస్తున్నారు. అంటే ఇంకా రాజమౌళి అంటే రాజమౌళి గారు అనొక మర్యాద ఇంకా ప్రజల్లో గట్టిగా ఉంది. లేకపోతే ఈ పార్టీకి ఎటువంటి రియాక్షన్స్ వచ్చేదో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ఊహిస్తేనే ఒళ్ళు గగురు అవుతూ ఉంటుంది. జనాల నుంచి ఒక ఫియర్స్ అటాక్ అనేది ఇప్పటికే ప్రారంభమైంది. బట్ అది కూడా చాలా పొందిగ్గా, ఎందుకంటే రాజమౌళి గారు ఎంత పొందిగ్గా అయితే మాట్లాడుతూ ఉంటారు, ఆయన రాజమౌళికి సంబంధించి ఆయన ఈవెంట్స్లో ఎంత పొందిగ్గా మాట్లాడుతూ ఉంటారు, అటువంటిది ఈరోజు ఆ పొందికమైన మాటలు కావచ్చు అవన్నీ కూడా ఈరోజు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారి మీరు కమెంట్ సెక్షన్స్లో చూడండి, అఫ్కోర్స్ కొంతమంది ఉండొచ్చు గాక, కానీ వస్తున్న మాటని బ్యాలెన్స్డ్గా ఆయన అన్న మాటలకు మాత్రమే ఇంకొక ట్వీట్ని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను, ఇంకొక ఎక్స్ పోస్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఆయన అన్న మాటలకు సంబంధించి. ఆల్ రైట్, మీరు ఏమనుకుంటున్నారు, రాజమౌళి చేసిన కమెంట్స్కి సంబంధించి మీరేమనుకుంటున్నారని మీ అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేయండి. 0406931611 0406931622 ఈ నెంబర్లకు కాల్ చేసి రాజమౌళి చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా, లేకపోతే ఆ వ్యాఖ్యలను మీరు ఖండిస్తారా, రాజమౌళి నుంచి ఏమైనా డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఆ మాటలు ఆయన వెనక్కి తీసుకుంటే సరిపోతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా, ఏమనుకుంటారు, మీరేమనుకుంటారండి కాల్లో మాట్లాడే ప్రయత్నం చేయండి. రాజమౌళి గారు దేవుడి జోలికి వెళ్ళకండి దెబ్బతింటారని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. వివాదాస్పదం చేసేది అనే అంశానికి సంబంధించి వివాదాస్పదానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడుతున్న క్రమం ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్స్ మీరు చూస్తున్నారు, ఆ కమెంట్స్ నేను చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను కొంతమంది చేసిన అంశానికి సంబంధించి. అఫ్కోర్స్ కాస్త అభ్యంతరకరంగా కాకుండా కాస్త నార్మల్గా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు చూడొచ్చు, మనీ కోసం గాడ్ మూవీస్ తీసి మళ్ళీ గాడ్ని నమ్మను అంటారు వీడు అంటూ కూడా ఒక ఏకవచనానికి సంబంధించి వస్తుందంటే ఇంతవరకు కూడా ఎప్పుడూ అటువంటి మాటలు లేవు. సో కొంతమంది ఇంకా కమెంట్ చేస్తున్న సందర్భం ఉంది. అలాంటప్పుడు వారణాసి అని నా దేవుని నేమి ఎందుకు టైటిల్ పెట్టుకున్నాడు మరి అంటూ ఇంకొక వ్యక్తి ప్రశ్నిస్తున్న సందర్భం. దాంతోపాటు బాహుబలికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్, బాహుబలికి సంబంధించి కోట్ చేస్తూ మాట్లాడుతున్న క్రమం ఉంది. దేవుడు లేడు అన్న మాటల్లోని దేవుడు ఉన్నాడురా అంటూ మరి కొంతమంది. సో చూడొచ్చు, అంటే ఆ బ్యాలెన్స్డ్ నేచర్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారనే అంశానికి సంబంధించి ఇంకా కొన్ని మిక్స్డ్ వెర్షన్స్ వినిపిస్తున్న క్రమం ఉంది. బికాస్ రాజమౌళి అంటే ఆ మర్యాద. బాహుబలి కావచ్చు, బాహుబలిని ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, ఆ తర్వాత వచ్చిన నెక్స్ట్ మూవీస్ నాటుతో తెలుగు సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది. సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఇటు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, కెన్ వి ఎక్స్పెక్ట్ అపాలజీ, ఇటు రాజమౌళి నుంచి అపాలజీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే దీని ఇంపాక్ట్ మూవీ మీద పడే అవకాశం కనిపిస్తుందా? ఓకే, లైన్ డ్రాప్ అయింది, మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. లైవ్లో మీరు మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0406931611 0406931622. ఇటు రాజమౌళి ఆయన చేసిన వ్యాఖ్యలు, ఎందుకంటే అఫ్కోర్స్ కాస్త దగ్ధత స్వరమే, అంటే కాస్త ఆయన అక్కడ ఆయన సంభాలించుకొని అఫ్కోర్స్ కన్నీళ్ళు కూడా వచ్చేసాయి ఆయన కంటి నుంచి అనే విజువల్, అది ఆ ఇంటెన్సిటీ కనిపిస్తూ ఉంటుంది. ఆ విజువల్ని రెండు రకాలుగా చూస్తున్న సందర్భం ఉంది. కానీ అంత టాల్ మ్యాన్, అంటే అంత ఒక శిఖరాల్లో ఉన్న వ్యక్తి, డైరెక్టర్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో, ఇండియన్ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకునే క్రమంలో శిఖరంలో నిలిచిన వ్యక్తి ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనే చర్చ కూడా జరుగుతుంటుంది. కాలర్స్ రెడీ ఉన్నారు, కాలర్స్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి కాలర్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు
శ్రీనివాస్ గారు, రాజమౌళి గారు చేసిన వ్యాఖ్యానం ఎలా చూస్తారు మీరు? డైరెక్టర్ రాజమౌళి చేసిన వ్యాఖ్యానం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇట్లా హిందూ ధర్మం మీద మాట్లాడటం అనేది ప్రతి ఒక్కరికి సర్వసాధారణం అయిపోయింది సార్. రాజమౌళి గారు అంటే సినిమా ఇండస్ట్రీని చాలా చాలా పెద్ద ఎత్తుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి. అతన్ని ఏమాత్రం కూడాను మనము అభినందించాలి. ఎందుకంటే సార్ ఒక ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్ళి ఫ్యామిలీ సినిమాలు ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా తీసుకున్న గొప్ప దర్శకుడు అండి ఆయన. సో కొన్ని ఇట్లాంటి జరిగినప్పుడు ఒకసారిగా దేవుడి మీద నమ్మకం లేదని అలా అంటాం అనేది అది హిందూ మనోభావాలని కొంచెం బాధ పెట్టినట్టు అనమాట. యాక్చువల్ గా అంత పెద్ద డైరెక్టర్లకి తెలియదు ఏం కాదు. మరి ఎందుకు మాట్లాడారు అనేది రాజమౌళి గారికి తెలియాలి విషయం ఏంటనేది. సో మరి ఈ పరిణామం అనేది అంటే ఆయన అన్నది దేవుడి మీద, తనకి దేవుడి మీద నమ్మకం లేదు అన్నారు. అన్న తర్వాత తన తండ్రి చేసిన ఆ మాటని కోట్ చేస్తూ దేవుడు ఉంటే ఇలా జరిగేదా అని చెప్పి అంటున్నారు. సో ఈ రెండు మాటను ఎలా చూస్తారు? అదే 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 ఇప్పుడు దేవుడి మీద నమ్మకం లేదు అనుకున్నప్పుడు మరి హిందూ ధర్మంతో కూడినటువంటి పేర్లు ఎందుకు పెట్టుకోవాలి? శ్రీరాముడి క్యారెక్టర్ కానీ లేదా ఇంకోటి కానీ ఏదైనా కానీ ఈ క్యారెక్టర్ ఎందుకు తీసుకోవాలి? కమర్షియల్ గా వస్తుంది కదా, డబ్బు సంపాదించే కదా. అట్లయితే రైట్ సార్, రైట్ శ్రీనివాస్ గారు, కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, వాటిని చదివినిపించే ప్రయత్నం చేస్తాను. నాకు మహేష్ బాబు అంటే ఇష్టమే, మహేష్ బాబు సినిమాలు చూస్తాను. కాకపోతే ఇలాంటి దయచేసి కాస్త అభ్యంతరకరంగా కాకుండా దయచేసి ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు ఎక్కడో కాలుద్ది. అందుకనే ఈ సినిమాకి సంబంధించి డాష్ డాష్ అంటూ పడిపోవాలి అంటూ కూడా సినిమా మీద ఇంపాక్ట్ చూపించబోతుందా అనే అంశం గురించి మాట్లాడుకునే క్రమంలో కొన్ని కమెంట్స్ చూడొచ్చు. సో ఇది ఇంపాక్ట్ చూపించబోతుందా? ఇప్పటికే కొంతమంది సోషల్ మీడియా ఎక్స్లో ఇది ట్రెండ్ అవుతోంది. ఎంత స్థాయిలో ట్రెండ్ అవుతుంది అనేది ఒకసారి మీరు వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఈరోజు మార్నింగ్ ఆఫ్ కోర్స్ ఆఫీస్కి వచ్చే టైంలో కావచ్చు, ఆ సోషల్ మీడియా ఎక్స్ని చూస్తున్న క్రమంలో స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక 2-3 నాకే తారసపడ్డాయి. బ్యాక్ టు బ్యాక్ ఒక 2-3 పోస్టులు, సేమ్ పోస్టులు, ఇదే అంశానికి సంబంధించి 2-3 పోస్టులు నాకు తారసపడ్డాయి. ఏం జరుగుతుందని చెప్పి మాట్లాడుకునే క్రమంలో అప్పటికే బస్ అవుతోంది. అప్పటికే కొన్ని వేల మంది చూసేసిన సందర్భం, ఆ బయట గురించి డిస్కషన్ చేసుకుంటున్న క్రమం. నాకు దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పి ఆయన అన్నారు. ఫైన్, ఓకే, అంతవరకు. ఎందుకంటే అది ఎవరి నమ్మకం వాళ్ళది, ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎవరి ఇష్టం బట్టి వాళ్ళకు ఉంటుంది. అలా అని చెప్పి పక్క వాళ్ళ నమ్మకాన్ని, అఫ్కోర్స్ మన నమ్మకం వేరు, పక్క వాళ్ళ నమ్మకం వేరు, వాళ్ళ నమ్మకాలకు సంబంధించి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. సో ఇక్కడే తనకు నమ్మకం లేదు అంటే దట్స్ ఫైన్, కానీ హనుమాన్ వెనకాలే ఉండి నడిపిస్తారని చెప్పి తండ్రి చెప్పారని, ఆ తర్వాత ఒకవేళ ఉంటే ఇలా జరిగేదా అని ఆయన మాట్లాడిన అంశానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం ఇటు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఖండన ఎదురవుతోంది. అఫ్కోర్స్ రాజమౌళి గారు ఆ టైంలో ఎమోషనల్ అయ్యారు. ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే అఫ్కోర్స్ తను పడ్డ శ్రమ కావచ్చు, కష్టం కావచ్చు, ఎవరు కొట్టిపారేరు. అండ్ జక్కనగా తెలుగు ఇండస్ట్రీని కావచ్చు, తెలుగు ఇండస్ట్రీని ఏంటండి, ఇంకా భారతీయ సినిమా ఇండస్ట్రీని ఇటు అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్ళి కూర్చోబెట్టిన వ్యక్తి, ఆ వ్యక్తిత్వం అయింది. బట్ అటువంటి వ్యక్తి సహనం కోల్పోయారా, లేకపోతే అసంతృప్తికి లోనయ్యారా? ఒకవేళ జరిగినట్టు ఎస్, కొన్ని టెక్నికల్ గ్లిచెస్ వచ్చాయి, ఇష్యూస్ వస్తాయి, తప్పయింది, లేకపోతే ఒకటే ఇలా జరిగిందని చెప్పి బహుశా గట్టిగా చెప్పుంటే, అక్కడే నిల్చొని చెప్పుంటే వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ సార్ అని చెప్పి కొన్ని రియాక్షన్స్ ఉన్న క్రమం. బట్ ఇది ఇంతవరకు సమంజసం అంటే మరికొంతమంది. అండ్ మీ అభిప్రాయం ఏంటి అనేది ఒకసారి రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. 04069316611 040